మరిన్ని అప్డేట్ చూద్దాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టాయి. మేయర్, కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన మరింత ఉద్రిక్తం కావడంతో భారీగా మోహరించారు పోలీసులు. అనంతరం బీజేపీ నాయకులతో కమిషనర్ ఆర్వి కర్ణన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి దీపాలు సరిగా పనిచేయడం లేదన్నారు. 5.5 లక్షల స్ట్రీట్ లైట్స్ ఉంటే వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేదన్నారు. ఈ మేరకు కమిషనర్ కు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లు సరిగా పనిచేయడం లేదని, రాబోయే రోజుల్లో స్ట్రీట్ లైట్స్ పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. జీహెచ్ఎంసీ బీజేపీ ధర్నాపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు ధర్నాలు చేయాల్సింది జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాదని, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందన్నారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర నిధుల్ని ₹1 తేకుండా నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో రాజకీయాలొద్దని హితవు పలికారు. నగర అభివృద్ధి తమ బాధ్యతన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వీధులకు